ప్రభావం చూపిస్తుంది. ఈ ఒక్క ఒబేసిటీ ఉంటే హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, స్ట్రోక్, గాల్ బ్లాడర్ స్టోన్స్, స్లీప్ ఎప్నియా అంటే నిద్రలో శ్వాస ఆగిపోవడం, లివర్ డ్యామేజ్ అవ్వడం, క్యాన్సర్ ఇలా ఎన్నిటికో ఈ ఒబేసిటీతో లింక్ ఉంది. కొంతమందికి ఈ కొవ్వు అనేది మెడ చుట్టూ చేరుకుపోవడం వల్ల గాలి వెళ్ళవలసిన ట్యూబ్ అనేది సన్నగా చిన్నగా అయిపోతుంది. దీనివల్ల గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది పడతారు. ఒక్కొక్కసారి ఈ కొవ్వు రక్తనాళాల లోపల స్టోర్ అవుతుంది. అలాంటప్పుడు దీనిని కొలెస్ట్రాల్ అని అంటారు. దీనివల్ల బ్లడ్ వెజల్స్లో రక్తం ప్రవహించే దారి చిన్నగా అయిపోతుంది. దీంతో బీపీ పెరగడం, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటివి వస్తాయి. ముఖ్యంగా వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ అంతా జాయింట్స్ మీద పడుతుంది. జస్ట్ మనం 1 కేజీ వెయిట్ పెరిగితే మన మోకాల మీద 4 కేజీల ప్రెషర్ ఎక్కువగా పడుతుందట. దీనివల్ల కీళ్ళ జాయింట్ సరిగిపోవడం, మోకాల నొప్పులు రావడం జరుగుతుంది. అంతేకాదు చిన్న చిన్న పనులకే ఆయాసం ఎక్కువగా వస్తుంది. టోటల్గా ఒబేసిటీ అనేది లైఫ్ క్వాలిటీని తగ్గిస్తుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాగే ఆడవాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఫిజికల్ ఎఫెక్ట్స్. ఇవి కాకుండా ఎక్కువ బరువు, లావు ఉన్నామనే డిప్రెషన్, ఒంటరితనం, ఒక రకమైన గిల్ట్ ఇలాంటి ఎన్నో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందిలో ఉంటాయి. కాబట్టి ఈ ఒబేసిటీ ఉన్నవాళ్ళు దీనిని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. లేని వాళ్ళు రాకుండా ఉండడానికి ప్రయత్నించాలి.